మహేశ్వర నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు శంకుస్థాపన చేసి సంవత్సరంన్నర అయినా కూడా పనులు పూర్తి కాలేదని చెప్పి తనకి గుర్తు చేయడానికి అని చెప్పి ఈ రోజు ఇలా పాలాభిషేకం చేయడానికి వచ్చాం. మన సరూర్ నగర్ డివిజన్ లో అన్నిటికైనా పెద్ద సమస్య యూజీడీ పైప్ లైన్లది అని చెప్పి నేను మొత్తం కాలనీలలో తిరిగి అక్కడున్న హాట్ స్పాట్స్ ని గ్రహించి మొత్తం అధికారుల దగ్గర పోయి వాళ్ళని బతిమలాడి అంతా చేసి 84 లక్షలు జీహెచ్ఎంసీ ఫండ్స్ శాంక్షన్ చేయించిన తర్వాత మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఎట్టకేలకి తన ఒక 200-300 మంది అనుచరులతోటి వచ్చి మా కార్యకర్త పైన దాడి చేసి మరి ఇక్కడ ఇదే శంకుస్థాపానికి కుంకుమ పసుపు వేసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పిపోయి ఇప్పటికి సంవత్సరంన్నర దాటిపోయింది. కానీ అయినా కూడా ఇంకా పనులు కాలేదు. ఎన్ని లెటర్లు రాసినా ఎన్ని విన్నపాలు ఇచ్చినా అధికారులకి మంత్రి గారికి కేటీఆర్ గారికి పట్టించుకోవట్లేదు. కనీసం ఇలా పాలాభిషేకం చేస్తేనైనా వాళ్ళకి గుర్తుంటదేమో, మాది కూడా ఒక డివిజన్ ఉంది సబితమ్మ గారు అని చెప్పి వాళ్ళకి గుర్తుంటదని చెప్పి ఇలా చేయడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారి అసలుకి ఇలా జరగకపోవడానికి కారణం ఏంటంటే పనులు కాంట్రాక్టర్ కి మన బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తము దివాలా తీసింది కాబట్టి జీతాలు ఇవ్వడానికే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాగే కాంట్రాక్టర్ కి డబ్బులు ఇవ్వట్లేదు కానీ ఎక్కడ పళ్ళు అక్కడే ఆగిపోతున్నాయి. అయితే ఇందులో సబితమ్మ గారు చేయాల్సింది ఏముంది, ఆమె ఏం చేస్తుంది అని కొంతమంది తెలియలేని వాళ్ళు అడుగుతారు. తను చేయాల్సింది ఏంటంటే ఒక మంత్రిగా తను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు వేరే కండువా కప్పుకుంటే కేసీఆర్ గారు ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు ఇస్తాను అభివృద్ధికి అని తనకు హామీ ఇచ్చారని తనే చెప్పింది. మళ్ళీ అలాంటప్పుడు నిధులు నేను కష్టపడి తెచ్చాను, కాంట్రాక్టర్ కి డబ్బులు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించట్లేదు, అట్లీస్ట్ కాంట్రాక్టర్ కి బాత బిల్లులు ఇప్పించి కాంట్రాక్టర్ తోటి పనులు చేయిస్తే చాలు, కాంట్రాక్టర్ తో మాట్లాడో వాళ్ళకి ధమ్కి ఇచ్చో ఆమె హోదాని వాడుకొని ఆమె చేస్తే బాగుంటుందని చెప్పి తనకి గుర్తు చేయడానికని చెప్పి తన పేరుకి తను చేసిన శిలాపథకానికి తను ఇనాగరేషన్ చేసిన దీనికి ఈ రోజు నేను పాలాభిషేకం చేస్తున్నాను. అమ్మ సబితమ్మ గారు ఈ మిగిలిపోయిన 6 నెలలోనైనా పెద్ద మనసు చేసుకొని మీకు ఓటేసిన ప్రజల కోసం మీరు పనిచేసి మాకున్న ఈ సమస్యలన్నీ తీరుస్తారని చెప్పి నేను ఎంతో ఆశ. ఇలాంటి శిలాపలకాలు ఇది ఒకటే కాదు, మొత్తం ఎన్నో ఉన్నాయి. కానీ అన్ని చేసుకుంటూ పోతే షాపులల్లో పాలు అయిపోతాయి, పిల్లలకి పాలు దొరకవు, మన లాంటి వాళ్ళకి కాఫీ టీలకు కూడా పాలు దొరకవు అని చెప్పి నేను ఈ ఒక్క దాంతోనే సరిపెట్టుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.